సాయిబాబా పారాయణంలో 6వ రోజుకొచ్చామండి. అప్పుడే 6వ రోజు వచ్చేసిందా అనిపిస్తుంది నాకు. ఈరోజు నైవేద్యంగా చిత్రాన్నం లేక పులిహోర చేయాలి. మేమైతే పులిహోర ప్రిపేర్ చేసేసాము. ముందుగా నైవేద్యాన్ని ప్రిపేర్ చేసుకుని దేవుని మందిరంలో పెట్టేసుకుని ఇప్పుడైతే పూజను చేయడం స్టార్ట్ చేస్తాను. సాయిబాబా పారాయణం 7 రోజులు 7 నైవేద్యాలు అని చెప్పేసరికి చాలామందికి తెలియదంటండి. చాలా డిఫరెంట్‌గా ఉంది పూజ అనేసి అంటున్నారు. సాయిబాబా సత్సంగానికి వెళ్ళే వాళ్ళకైతే బాగా తెలుస్తదండి ఈ పారాయణం గురించి. ఇంకా 6వ రోజు కదా, నేను ముందు పూజ చేసేసుకుని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో భవ అనే శ్లోకం, ఇంకా తర్వాత శుక్లాం వరదరం విష్ణుం అనే శ్లోకం, తర్వాత ఓం నమో నారాయణాయ అని 108 సార్లు జపించిన తర్వాత అప్పుడు పారాయణం చదవడం స్టార్ట్ చేస్తాను. ఒక్కసారి చదవడం మొదలుపెట్టిన తర్వాత మొత్తం పూర్తయ్యేంత వరకు అందరం అలా కూర్చొనే ఉంటాము. ఒక్కో పేజీ చదువుతుంటేనండి ఆ సాయినాథుని లీలలు వినే కొలదే వినాలనిపిస్తుంది, చదివే కొలదే చదవాలనిపిస్తుందండి. చదవడం పూర్తయిపోయిన తర్వాత అప్పుడే అయిపోయిందా అనేసి అయితే అనిపిస్తుంది ప్రతిరోజును. సాయిబాబా పిలుపు లేనిదే షిరిడి వెళ్ళలేము అంటారు కదండి. అలాగా సాయిబాబా ఆజ్ఞ లేనిదే పారాయణం కూడా చేయలేమండి. ఇంతటి అర్హత నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. పూజ అయిపోయింది. ఇక లోపలికి వచ్చి అందరం ప్రసాదం తినేస్తున్నాము.